కంటి జబ్బుల్లో గ్లకోమాను అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పుకోవాలి. ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో చాలా మందిలో ఇది ముదిరిపోయాకే బయటపడుతోంది. ఆసరికే చాలా మందిలో చూపు బాగా తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మంది, మన దేశంలో సుమారుగా 1,20,00,000 మందికి పైగా గ్లకోమాతో బాధపడుతున్నారని ఒక అంచనా. దీన్ని బట్టే గ్లకోమా ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. నిశ్శబ్దంగా కంటి చూపును కబళించి శాశ్వత అంధత్వాన్ని తెచ్చిపెట్టే గ్లకోమా గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బుడగలోకి గాలి నింపితే ఏమవుతుంది? దాని సైజుకు తగ్గట్టు పెద్దదవుతుంది. బుడగ సైజుకు మించి గాలిని నింపటానికి ప్రయత్నిస్తున్న కొద్దీ లోపల గాలి ఒత్తిడి పెరిగిపోతుంది. చివరికి బుడగ ఢామ్మని పేలిపోతుంది. ఒత్తిడి పెరిగితే బుడగలోనే కాదు, మన అవయవాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. మన కంట్లో కనిపించే గ్లకోమా అలాంటిదే. గ్లకోమా మొదలైనప్పుడు కంట్లో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కంటి నిండా నీటి కాసులు పుట్టుకొస్తాయి. ఈ కారణంగానే గ్లకోమాను నీటి కాసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. గ్లకోమాతో పెద్ద చిక్కేమిటంటే ఇది మొదలై పూర్తిగా ముదిరిపోయే వరకు కనుక్కోవటం కాస్త కష్టంగానే ఉంటుంది. గ్లకోమా అని తెలుసుకునేసరికే చూపు చాలా వరకు మందగించిపోతుంది. ఒక్కోసారి పూర్తిగా చూపు పోయే ప్రమాదము ఎదురవుతుందని చెబుతారు డాక్టర్లు. కంట్లో ప్రెషర్ పెరిగినప్పుడు అది నరం పైన ప్రభావం చూపి డ్యామేజ్ కాజ్ చేస్తూ ఉంటుంది. దీన్నే గ్లకోమా అని అంటాము. మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది ఎలా అయితే బ్లడ్ వెజిల్స్లో ఉంటుందో కంట్లో కూడా ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇది పెరిగినప్పుడు మన చూపుకి సంబంధించిన నరం ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభావం చూపి విజువల్ ఫీల్డ్, మనం నేరుగా చూస్తుంటే చుట్టుపక్కల ఉన్నది కూడా విజువల్ ఫీల్డ్ అని అంటాము. నేరుగా చూస్తుంటే పెరిఫెరల్ ఫీల్డ్ కూడా మనకి మామూలుగా కనిపిస్తూ ఉండాలి. గ్లకోమాలో ముందుగా ఈ పెరిఫెరల్ ఫీల్డ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇలా డ్యామేజ్ అయినప్పుడు ఇర్రివర్సిబుల్ విజువల్ లాస్, అంటే ఈ గ్లకోమా వలన ఒక్కసారి తగ్గిన చూపు ఏదైతే ఉంటుందో మనం ఏం చేసినా కూడా, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనం తిరిగి తీసుకురాలేము. ముఖ్యంగా గ్లకోమాని ఓపెన్ యాంగిల్ గ్లకోమాగాను, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాగాను విభజిస్తాము. ఈ కంట్లో నీరు ఏదైతే ఉంటుందో దాన్ని ఏక్వియస్ అని అంటాము. ఈ ఏక్వియస్ కంట్లోనే ఉత్పత్తి అయ్యి సర్క్యులేషన్ అయిన తర్వాత యాంగిల్ అనే ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఈ యాంగిల్ అనేది సన్నగా లేకపోతే మూసుకుపోయి ఉన్నప్పుడు నీరు అక్కడే ఉండిపోయి కంట్లో ప్రెషర్ అనేది పెరుగుతుంది. దీనిని క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అని అంటాము. ఒకవేళ ఈ నీరు బయటికి వెళ్ళే దారి తెరుచుకొని ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఉంటే దానిని ఓపెన్ యాంగిల్ గ్లకోమా అని అంటాము. రెండోది వచ్చేసి ప్రైమరీ గ్లకోమా, సెకండరీ గ్లకోమా. ఈ ప్రైమరీ గ్లకోమాకి ప్రత్యేకంగా ఏ కారణము ఉండదండి. కంటి తత్వం వలనే ఓపెన్ యాంగిల్ కానీ క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా కానీ రావచ్చు. దీనిని ప్రైమరీ గ్లకోమా అని అంటాము. సెకండరీ గ్లకోమాకి వచ్చేసరికి ఏదో ఒక కారణం ఉంటుంది. గ్లకోమాకి షుగర్ వలన, బీపీ వలన, రక్తనాళాలు పెరిగి న్యూయోవాస్కులర్ గ్లకోమా కావచ్చు, లేదంటే దెబ్బ తగిలి ట్రామాటిక్ గ్లకోమా కావచ్చు, కంట్లో సూడో ఎక్స్ఫోలియేషన్ ఉండడం వలన కూడా సెకండరీ గ్లకోమా అనేది రావచ్చు. మన కన్ను చాలా సంక్లిష్టమైన నిర్మాణం. మనకు పూర్తిగా కనిపించని కంటి నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిస్తే ముందు వైపు కార్నియా, మధ్యలో లెన్స్, వెనుక వైపు రెటీనా, చివరగా వీటన్నిటినీ కలుపుతూ దృష్టి నాడి. ఇది మన కంటి నిర్మాణం. మనకు ఏది కనిపించాలన్నా ఈ 4 భాగాల మధ్య సమన్వయం చక్కగా ఉండాలి. ఇక కంటి చూపు స్పష్టంగా ఉండాలి అంటే కన్ను మొత్తం స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలి. అలాగే ఉంటుంది కూడా. కంట్లో గ్లకోమా మొదలైన తొలి దశలో అనుమానిత లక్షణాలేవి పెద్దగా కనిపించవు. కానీ నిశితమైన పరిశీలన ద్వారా కొన్ని లక్షణాల్ని మనం పసిగట్టవచ్చు. పక్క చూపు తగ్గటం, లైటు ఉన్నవైపు చూస్తే కంట్లో వలయాలు కనిపించటం, కన్ను తరచూ ఇరుపెక్కడం, అప్పుడప్పుడు కంట్లో నొప్పిగా అనిపించటం, ఇవన్నీ గ్లకోమాని పట్టి చెప్పే ఆనవాళ్లే అంటారు డాక్టర్లు. గ్లకోమాని మేము సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అని అంటామండి. అంటే నిశ్శబ్దంగా వచ్చే శత్రువు.
ఎందుకంటే గ్లకోమా ఉన్నట్టు అడ్వాన్స్డ్ స్టేజెస్లో తప్పితే పేషెంట్స్ కనిపెట్టలేరు. ఇందాక చెప్పినట్టు ఫీల్డ్ ఆఫ్ విజన్, మనము ఏదైతే ఎదురుగా చూస్తూ ఉంటామో దానిని సెంట్రల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అని అంటాము. అది చూస్తూ ఉండగానే పక్కన కూడా ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది. దీనిని పెరిఫెరల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అని అంటాము. గ్లాకోమాలో మొట్టమొదటిగా ఈ పెరిఫెరల్ ఫీల్డ్ అనేది క్రమేణా మెల్లగా సంవత్సరాల కొద్దీ తగ్గుతూ వస్తుంది. ఇలా మెల్లిగా తగ్గే కొద్దీ పేషెంట్స్కి వారి కన్నులో ప్రాబ్లం ఉందనేది తెలియడం చాలా కష్టం. ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో కంటి ప్రెషర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు తలనొప్పులు, కంటి మీద బరువు పడడం లాంటి సిమ్టమ్స్ అనేవి పేషెంట్స్ గమనిస్తారు. క్లోజ్డ్ యాంగిల్కి వచ్చేసరికి కంట్లో ప్రెషర్ ఒకటేసారిగా పెరగడం వలన కళ్ళు ఎర్రగా అవ్వడము, కంట్లో బాగా నొప్పి రావడము, వాంతులు రావడము, లైట్ చూసినప్పుడు దాని చుట్టూ ఇంద్రధనస్సులాగా కలర్డ్ హాలోస్ అనేవి కనిపించడము మేము చూస్తాం. ఈ గ్లకోమా అనేది మోస్ట్ ఆఫ్ ద టైం రొటీన్ ఐ ఎగ్జామినేషన్ చేసినప్పుడే మేము డయాగ్నోస్ చేస్తాము. ఈ రొటీన్ ఐ ఎగ్జామినేషన్లో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అనే పరికరం ద్వారా కంటిని ముట్టుకోకుండానే ప్రెషర్ని స్క్రీనింగ్ పద్ధతిలో మేము అందరికీ టెస్ట్ చేస్తాము. ఇలా ప్రెషర్ ఎక్కువ ఉన్నవారికి లేదా కన్ను పరీక్షించిన తరువాత కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉన్నవారికి, గ్లకోమా లక్షణాలు ఉన్నట్టుగా డౌట్ ఉన్నవారికి డీటెయిల్డ్ గ్లకోమా ఇవాల్యుయేషన్ చేస్తాము. ఇలా డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్లో స్లిట్ ల్యాంప్తోని గోల్డ్మెన్ అప్లనేషన్ టోనోమెట్రీ ద్వారా కంటి ప్రెషర్ను చెక్ చేస్తాము. అలానే గోనియోస్కోపీ అనే ఇన్స్ట్రుమెంట్తోని ఈ నీరు బయటికి వెళ్ళే దారి తెరుచుకొని ఉందా, మూసుకొని ఉందా అనేది మేము చూస్తాము. తరువాత వచ్చేసి కంట్లో డ్రాప్స్ వేసేసి రెటీనాలో ఆప్టిక్ నర్వ్ హెడ్లో కప్పింగ్ లేదా గ్లకోమా వలన వేరే చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది మేము చూస్తాము. గ్లకోమా అని సందేహం వచ్చినప్పుడు విజువల్ ఫీల్డ్ టెస్టింగ్, పెరిఫెరల్ ఫీల్డ్ని కూడా మేము పెరిమెట్రీ అనే పరికరం ద్వారా విజువల్ ఫీల్డ్ని చెక్ చేస్తాము. అర్లియస్ట్ స్టేజ్లో గ్లకోమాని కనుక్కోవడానికి ఓసిటీ, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా రెటినల్ నర్వ్ ఫైబర్ లేయర్ థిక్నెస్ మేము చెక్ చేస్తాము. ఇది ఏమాత్రం తక్కువగా ఉన్న గ్లకోమాని ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కంట్లో గ్లకోమా రావటానికి స్పష్టమైన కారణాలేవీ కనిపించకపోతే దాన్ని ప్రైమరీ గ్లకోమా అని, కంటి జబ్బులు, దెబ్బలు, గాయాల మూలంగా, స్టిరాయిడ్ మందుల మూలంగా గ్లకోమా మొదలైతే దాన్ని సెకండరీ గ్లకోమా అని పిలుస్తారు. గ్లకోమా ఎక్కువగా 40 ఏళ్ల తర్వాతే కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో గ్లకోమా అనేది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇక షుగర్, హై బీపీ, గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి సైతం గ్లకోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్లకోమా మొదలైన తర్వాత చూపు క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. గ్లకోమాను గుర్తించి చికిత్స మొదలుపెట్టినప్పటికీ అప్పటికే పోయిన చూపును తిరిగి తీసుకురాలేం. అందుకే గ్లకోమాను సాధ్యమైనంత త్వరగా తొలి దశలోనే గుర్తించాలి. గ్లకోమాను సాధారణంగా ఎయిర్ పఫ్, టోనోమెట్రీ, డైలటేషన్, పెరిమెట్రీ పరీక్షల సాయంతో గుర్తిస్తూ ఉంటారు. ఈ గ్లకోమా అనేది ఫస్ట్ ఓపెన్ యాంగిలా లేదా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమానా అనేది మనం చూసుకోవాలి. ఇది కాకుండా గ్లకోమా వేరే ఏదన్నా ప్రాబ్లం వలన వస్తుందా, సెకండరీ గ్లకోమా అనేదా అని కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ ఈ నీరు వెళ్ళే దారి సన్నగా ఉంది, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అయితే ఒక లేజర్ ప్రొసీజర్ ద్వారా ఆ నీరు వెళ్ళే దారిని కొంచెం పెద్దదిగా చేస్తాము. దీనినే లేజర్ ఐరిడాటమీ అని అంటాము. కొంతమందికి కంట్లో ఏమీ సిమ్టమ్స్ లేకుండానే, ప్రెషర్ కూడా పెరగకుండానే ఈ నీరు వెళ్ళే దారి సన్నగా ఉంటుంది. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండకూడదని వీరికి కూడా మేము ప్రొఫైలాక్టిక్గా, ప్రివెంటివ్గా లేజర్ ఐరిడాటమీ అనేది అప్పుడప్పుడు చేస్తాము. రెండోది వచ్చేసి ఏదన్నా కారణం వలన సెకండరీ గ్లకోమా ఉంది అని తెలిసినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ముందుగా ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ తరువాత ప్రెషర్ని తగ్గించడానికి మేము కంటి చుక్కల మందులు ఇస్తాము, ఐ డ్రాప్స్ ఇస్తాము. ఈ ఐ డ్రాప్స్ అనేది జీవితాంతం వాడాల్సి ఉంటుంది. ఈ డ్రాప్స్తోని కూడా ప్రెషర్ కంట్రోల్ అవ్వకపోతే సర్జరీ రూపంలో మేము ప్రెషర్ని తగ్గిస్తాము. పరీక్షల్లో గ్లకోమా అని నిర్ధారణ అయిన తర్వాత అది ఏ దశలో ఉంది,
దృష్టి నాడి ఏ మేరకు దెబ్బతింది అన్న విషయాలను బట్టి చికిత్స ఉంటుంది. పుట్టుకతోటి గ్లకోమా ఉన్నప్పుడు సర్జరీ చేయటం తప్ప మరో పరిష్కారం లేదు. ఇతరత్రా కారణాల మూలంగా గ్లకోమా మొదలైనప్పుడు సాధారణంగా బీటా బ్లాకర్స్, ఆల్ఫా అడ్రినెర్జిక్, ప్రోస్టోగ్లాండిన్ అనలోగోస్ మందులు వాడటం ద్వారా ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. వీటితో కూడా ఫలితం లేనప్పుడు ఇరిడోటమీ అనే సర్జరీ ద్వారా కంట్లో చిన్న రంధ్రం చేసి నీటి కాసుల్లోని ఒత్తిడిని తొలగిస్తారు. లేజర్ల రాకతో ఇప్పుడు ఎలాంటి రంధ్రం చేయకుండానే కంటి లోపల ఒత్తిడిని తొలగించటం సాధ్యపడుతోంది. హై బీపీ, షుగర్ జబ్బులు మాదిరే గ్లకోమాకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. గ్లకోమాను కేవలం అదుపులో మాత్రమే ఉంచుకోగలం. గ్లకోమా బారిన పడ్డాక దాన్ని అదుపులో ఉంచుకోవటానికి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గ్లకోమా లేనప్పటికీ 40 ఏళ్ల తర్వాత ఏడాదికోసారైనా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉంటే గ్లకోమాను మనం చాలా వరకు నివారించుకోవచ్చు.